వైసీపీ హయాంలో కూల్చివేతలు దాడులు తప్ప ఇంకేం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు ఎద్దేవా చేశారు. జగన్ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి ఏమైనా జరిగిందా అని ప్రశ్నించారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. ఎన్నికల్లో జగన్ కు శిక్ష వేసే బాధ్యత ప్రజలదేనని అన్నారు. ప్రజల జీవితాలను సర్వనాశనం చేసిన ఘనత జగన్ కే దక్కింది అన్నారు. డ్రైవింగ్ తెలియని వ్యక్తి చేతుల్లో రాష్ట్రాన్ని పెట్టారు అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆయన రివర్స్ లో డ్రైవింగ్ చేస్తున్నారని ఆక్షేపించారు. జగన్ కు సంపద సృష్టించడం తెలీదు అన్నారు. బటన్ నొక్కింది ఎంత, బొక్కింది ఎంత అన్న చందంగా పాలన సాగిస్తున్నారు అని చంద్రబాబు ధ్వజమెత్తారు. రాజకీయం అంటే సేవాభావం అన్నారు. పేదరికం లేని సమాజాన్ని చూడడమే తన ఆశయమని చంద్రబాబు పేర్కొన్నారు. ఉద్యోగులకు అండగా తానుంటానని అన్నారు. ఈ ముఖ్యమంత్రి డ్రామాల రాయుడు అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. సానుభూతితో ఓట్లు సంపాదించుకోవడానికి కుట్రలు సాగిస్తున్నారు అని ధ్వజమెత్తారు. ఆయన్ని శాశ్వతంగా ఇంటికి పంపించే బాధ్యత మీ అందరిదేనని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇక రాజకీయాలంటే హత్యలు కాదు, హంతకుల గుండెల్లో నిద్రపోతానని అన్నారు. తాము అధికారంలోకి రాగానే అంగన్వాడీ కార్యకర్తలు, హోంగార్డులకు జీతాలు పెంచుతామని ఆయన హామీ ఇచ్చారు. ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీలు ఇప్పిస్తామని అన్నారు. ఇక జే బ్రాండ్ గంజాయితో రాష్ట్రం సర్వనాశనమైంది అన్నారు. జగన్ చేసిన ఘోరాలు చెప్పుకుంటూ పోతే 5 ఏళ్లైనా సరిపోదు అన్నారు. సమర్థవంతమైన నాయకుడు అంటే పరిశ్రమలు తీసుకురావాలని సూచించారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమేనని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బీజేపీతో ఉండనని చెబుతున్న జగన్ కేంద్రంలో ఎవరికి మద్దతిస్తారో చెప్పాలి అని చంద్రబాబు డిమాండ్ చేశారు. నేరాలు ఘోరాలు చేయడంలో జగన్ పీహెచ్డీ చేశారు అని ఆయన ధ్వజమెత్తారు. వైసీపీ ఓటమి తథ్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన కోటను బద్దలు కొడుతున్నామని చెప్పారు. జూదం ఆడుకునే క్లబ్బులు కావాలా, డీఎస్సీ నోటిఫికేషన్ కావాలా అని ప్రజలను పవన్ ప్రశ్నించారు. ఓటమి తథ్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జోస్యం చెప్పారు. జూదం ఆడుకునే క్లబ్బులు కావాలా, డీఎస్సీ నోటిఫికేషన్ కావాలా అని ప్రజలను ప్రశ్నించారు. రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందకపోయినా జూదం, మద్యం, ఇసుక దోపిడీలో బాగా అభివృద్ధి చెందింది అని ఎద్దేవా చేశారు. జగన్ హయాంలో 3.80 లక్షల మంది విద్యార్థులు పాఠశాల మానేశారని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏలూరు జిల్లా గణపవరంలో నిర్వహించిన వారాహి విజయభేరి బహిరంగ సభలో పవన్ ప్రసంగించారు. ఇక ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ ప్రజలను నట్టేట ముంచారని ధ్వజమెత్తారు. రాష్ట్రం మాఫియా మాయమైపోయింది అని అన్నారు. ఎక్కడ చూసినా గుంతల రోడ్లే దర్శనమిస్తున్నాయి. రాష్ట్రంలో 5 ఏళ్లలో 62,000 మంది విద్యార్థులు చనిపోయారని చెప్పారు. వారికిచ్చే చిక్కీ ప్యాకెట్ల మీద కూడా 67 కోట్లు దోచేశారు అని పవన్ ఆక్షేపించారు. ఇక పిల్లలకు ఇచ్చే పుస్తకాల మీద కూడా జగన్ ఫోటో ముద్రించడం అన్యాయమని అన్నారు. 5 ఏళ్ల నుంచి బెయిల్పై ఉన్న వ్యక్తి జగన్ ఇవాళ పోలీసులపై పెత్తనం చెలాయించడం అన్యాయమని అన్నారు. ఇక సీఎం స్థానంలోని వ్యక్తి సరైన వారా కాదా అని ప్రజలు ఆలోచించాలి అని పవన్ పిలుపునిచ్చారు. ఇక తమ పార్టీ కార్యకర్తలను బెదిరిస్తే సహించేది లేదు అని పవన్ హెచ్చరించారు. తాను తెగించి కూర్చున్నాను అని, తాటాకు చప్పళ్లకు భయపడేది లేదు అన్నారు. అప్పటికి వినకపోతే తమ ప్రభుత్వం వచ్చాక వారి తాట తీసి రోడ్లపై తిప్పిస్తాను అని పవన్ హెచ్చరించారు. జగన్ ఫ్యాన్ కి సౌండ్ ఎక్కువ, గాలి తక్కువ అని ఆయన వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా అమిత్ షా మార్ఫింగ్ వీడియో కలకలం రేపుతోంది. రిజర్వేషన్లపై అమిత్ షా ప్రసంగాన్ని ఆగంతుకులు మార్ఫింగ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మార్ఫింగ్ వీడియోపై దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇక హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో బీజేపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ఢిల్లీలో స్పెషల్ సెల్ పోలీసులు కేసు నమోదు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేరిట వైరల్ అవుతున్న కొన్ని నకిలీ వీడియోలపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అమిత్ షా ఇటీవల తెలంగాణలో జరిగిన విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు. ఇక ఆయన అక్కడ మాట్లాడిన మాటలను కొంతమంది వక్రీకరించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు రద్దు చేస్తాము అని షా చెబుతున్నట్లుగా ఎడిట్ చేశారు అని బీజేపీ ఆరోపిస్తోంది. ఇక మరోవైపు అమిత్ షా ఫేక్ వీడియోల వ్యవహారంపై ప్రధాని మోదీ ఫైర్ అయ్యారు. ఫేక్ వీడియోలు చేసేవారికి తగిన బుద్ధి చెప్పాలి అని పిలుపునిచ్చారు. ఇక ఎన్నికల్లో ఓడిపోయే వాళ్లు ఫేక్ వీడియోలు తయారు చేస్తున్నారు అంటూ మోదీ మండిపడ్డారు. ఫేక్ వీడియోలు తయారు చేసే వాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాము అని మోదీ హెచ్చరించారు. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి ఓటమి భయం పట్టుకుంది అన్నారు. రాహుల్ గాంధీ దెబ్బకు మోదీ, అమిత్ షా, మోహన్ భాగవత్లు ఎస్సీ, ఎస్టీల గురించి మాట్లాడడం ప్రారంభించారు అని తెలియజేశారు. దేశంలోని ఎస్సీ, ఎస్టీలు రాహుల్ గాంధీ వెంట వస్తున్నారు అని తెలిపారు. గతంలో ఎప్పుడైనా వారు ఎస్సీ, ఎస్టీల గురించి మాట్లాడారా అని ప్రశ్నించారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు అంటే ఆ క్రెడిట్ రాహుల్ గాంధీది కాదా అని ఆయన ప్రశ్నించారు. ఎండలకు కేసీఆర్ ఆగమాగం చేస్తున్నారు అని చెప్పారు. ఇక బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారు అనేది తెరపైకి రావడంతో తెలంగాణలో ఆ పార్టీపై వ్యతిరేకత వచ్చింది అని చెప్పారు.
ఈ ఎన్నికల్లో బీజేపీకి దెబ్బ పడుతుంది అనే ఉద్దేశంతోనే సీఎం రేవంత్ కి ఈ అంశంపై నోటీసులు ఇచ్చింది అన్నారు. కాంగ్రెస్ కు ఎస్సీ ఎస్టీలు అనుకూలం కాబట్టే బీజేపీకి ఓటమి భయం పట్టుకుంది అని పేర్కొన్నారు. ఇక సీఎం రేవంత్ కు నోటీసులు ఎన్నికల స్టంట్ లో భాగమేనని అన్నారు. దీనిపై న్యాయపరంగా పోరాటం చేస్తామని తెలియజేశారు. ఇక కేంద్రంలో హంగు లేదు బొంగు లేదు అని ఇండియా కూటమిదే విజయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలిచేది లేదు అన్నారు. ఏడాదికి ఒక్కసారైనా బయటికి రాని కేసీఆర్ ఇప్పుడు రోడ్ షోల పేరుతో రోడ్డున పడ్డారు అన్నారు. గడిచిన 9 ఏళ్లు ప్రజలను కేసీఆర్ ఎగిరెగిరి తన్నారు అని, అందుకే ప్రజలు కాళ్లు వెరగొట్టి ఇంట్లో కూర్చోపెట్టారు అన్నారు. ఇప్పటికే ఆయన పార్టీలో టీ మిస్ అయింది అన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆడియో వీడియో మార్ఫింగ్ దేశ భద్రతకు సంబంధించిన అంశమని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇక రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే కోర్టుకు లాగుతామని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి మాటలతో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉంది అన్నారు. హైదరాబాద్ కేంద్ర పార్టీ కార్యాలయంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సీఎం స్థాయిని రేవంత్ రెడ్డి దిగజార్చుతున్నారు అని పేర్కొన్నారు. ఇక రిజర్వేషన్ల ఆరోపణలతో ఆయన తన విశ్వసనీయత కోల్పోయారు అని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. సీఎంగా రేవంత్, ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఉండటం తెలంగాణ ప్రజల కర్మ అని పేర్కొన్నారు. కృష్ణా జలాల వాటాల్లో 299 టీఎంసీలపై సంతకం పెట్టింది కేసీఆర్ కాదా అని ఆయన ప్రశ్నించారు. కేంద్రంలో హంగు వస్తుంది, చక్రం తిప్పుతానని కేసీఆర్ కలలు కంటున్నారని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. సొంత ఎమ్మెల్యేలను కాపాడుకోలేని ఆయన ఢిల్లీలో చక్రం తిప్పుతాను అనడం హాస్యాస్పదంగా ఉంది అన్నారు. రిజర్వేషన్ల ఎత్తివేత, హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తారని కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి తప్పుడు ప్రచారం చేస్తున్నాయి అని కిషన్ రెడ్డి మండిపడ్డారు. రిజర్వేషన్లు తీసివేసేది లేదు అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా స్పష్టం చేశారని గుర్తు చేశారు. ఇదిలా ఉండగా కేంద్ర మంత్రులు మురుగన్, కిషన్ రెడ్డి సమక్షంలో పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేతగాని, మాజీ మంత్రి పెద్దిరెడ్డి తదితరులు బీజేపీలో చేరారు. సంక్షేమ పథకాల అమలు, దేశ అభివృద్ధికి నరేంద్ర మోదీ తీసుకుంటున్న చర్యలను గుర్తించి బీజేపీలో చేరినట్లు వెంకటేష్ నేతగాని ఇక పెద్దిరెడ్డి తెలియజేశారు. మోదీని మూడోసారి ప్రధాని చేయడం కోసం బీజేపీలో చేరినట్లు వారు చెప్పారు. దేశ అభివృద్ధి కోసం ఆలోచించే ఏకైక పార్టీ బీజేపీ అని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. మోదీ నేతృత్వంలో బలమైన ప్రభుత్వాన్ని తిరిగి మళ్లీ ఏర్పాటు చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎంపీ అభ్యర్థులు సీతారాం నాయక్, వినోద్రావు గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇక కొత్తగూడెంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఇక అయోధ్యలో 100 ఏళ్ల రామ మందిరం కలను మోదీ సాకారం చేశారు అని నడ్డా తెలియజేశారు. తమ ప్రభుత్వం ఎంతో ధైర్యంగా ఆర్టికల్ 370ని రద్దు చేసింది అన్నారు. ఎస్టీల అభివృద్ధి కోసం ఎంతో చేసింది అని చెప్పారు. ఇప్పటికే గిరిజనుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. తమ పాలనలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు అని నడ్డా వివరించారు. 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ ఇస్తున్నట్లు చెప్పారు. మరో 5 ఏళ్లు రేషన్ పంపిణీని కొనసాగిస్తామని అన్నారు. 4 కోట్ల మందికి ఇళ్లు కట్టించి ఇచ్చామని తెలియజేశారు. మరో 3 కోట్ల ఇళ్లు కట్టిస్తామని నడ్డా హామీ ఇచ్చారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా 70 ఏళ్లు పైబడిన వారికి చికిత్స లభిస్తుంది అని అన్నారు. ఇక భవిష్యత్తులో పైప్ లైన్ ద్వారా ఇంటింటికి గ్యాస్ సరఫరా చేస్తామన్నారు. మోదీ ఎప్పుడూ పేదలు, రైతులు, మహిళల గురించి ఆలోచిస్తారని నడ్డా తెలియజేశారు. కేంద్రం 10 ఏళ్లుగా తెలంగాణకు అన్ని రకాలుగా సాయం చేసింది అని నడ్డా తెలియజేశారు. తెలంగాణకు ఇచ్చే పన్నుల వాటా 3 రెట్లు పెరిగింది అని ఆయన వివరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని రంగాల్లో అవినీతి రాజ్యమేలింది అని ధ్వజమెత్తారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థ పాలన కూడా చూస్తున్నాము అని తెలియజేశారు. ఇండియా కూటమిని ఆయా పార్టీల వారసుల కోసమే ఏర్పాటు చేశారు అని నడ్డా ఆక్షేపించారు. కూటమిలోని నేతలంతా కుంభకోణాలకు పాల్పడ్డారని అన్నారు. ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇవ్వడంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఇక బీజేపీపై పోరాడే వారికి అమిత్ షా నోటీసులు పంపిస్తున్నారు అని విమర్శించారు. అమిత్ షా వీడియో మార్ఫింగ్ వ్యవహారంలో తనతో పాటు పలువురికి నోటీసులు జారీ అయినట్లు రేవంత్ చెప్పారు. బీజేపీని ప్రశ్నించినందుకే తమకు నోటీసులు ఇచ్చారు అని తెలిపారు. ఇక మోదీ ఇప్పటి వరకు విపక్షాలపై సీబీఐ, ఈడీని ప్రయోగించారు అని, ఎన్నికల్లో గెలిచేందుకు ఇప్పుడు ఢిల్లీ పోలీసులను ప్రయోగిస్తున్నారు అని వ్యాఖ్యానించారు. ఇక్కడ ఎవరు భయపడేవాళ్లు లేరు అన్న సీఎం రేవంత్ తెలంగాణ, కర్ణాటకలో భాజపాను ఓడించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. రైతులను అన్యాయం చేసిన వ్యక్తి సీఎం జగన్ అని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల వ్యాఖ్యానించారు. రైతుల కోసం జగన్ 3000 కోట్ల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశారా అని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. ఇప్పటి వరకు 2.25 లక్షల ఉద్యోగాలు ఖాళీగానే ఉన్నాయని వివరించారు. 5 ఏళ్లు పాలించిన జగన్ వాటిని పూర్తి చేయకుండా గుడ్డి గుర్రాలకు పళ్లు తోమారా అని నిలదీశారు. ఇక మద్యపానం నిషేధం అమలు కాలేదు సరికదా, నాసిరకం మద్యం అమ్ముతూ ప్రజల ప్రాణాలు తీస్తున్నారు అని మండిపడ్డారు.
ప్రభుత్వం అమ్మిన బ్రాండ్ మద్యం వల్ల 25% మంది చనిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక పోలవరం నిర్వాసితులను జగన్ నట్టేట ముంచేశారు అని పరిహారం ఇవ్వకుండా మొండిచే చూపించారని మండిపడ్డారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి అన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో ఇసుక, మట్టి, మద్యం మాఫియా ఎక్కువైందని ఏపీసీసీ చీఫ్ షర్మిల మండిపడ్డారు. కాకినాడ, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడారు. అన్న జగన్ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. ఇక మోసపూరిత మాటలు చెప్పడంలో సీఎం జగన్ ను మించిన వారు లేరు అంటూ ఎద్దేవా చేశారు. మెగా డీఎస్పీ పేరుతో సీఎం జగన్ దాకా డీఎస్సీ విడుదల చేశారు అని విమర్శించారు. మరోసారి రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలన రావాలి అంటే హస్తం గుర్తుకు ఓటు వేయాలని షర్మిల ప్రజలను కోరారు. ఏపీ ఎన్నికలకు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి మేనిఫెస్టోను ఇవాళ విడుదల చేయనుంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో 3 పార్టీల నేతలు దీన్ని ఆవిష్కరించనున్నారు. ఇక చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ ముఖ్య నేతలు కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట్ర ప్రజల నేటి అవసరాలు తీరుస్తాం, రేపటి ఆకాంక్షలను సాకారం చేస్తాం, పన్ను బాధుడు లేని సంక్షేమం, ప్రతి ప్రాంతం అభివృద్ధి లక్ష్యం తదితర నినాదాలతో ఉమ్మడి మేనిఫెస్టోను రూపొందించినట్లు సమాచారం. అప్పులు, పన్నులతో ఇచ్చేది సంక్షేమం కాదని, సంపద సృష్టితో సంక్షేమం ఇస్తామనే హామీని కూటమి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 3 పార్టీలకు ప్రజలు వివిధ వర్గాల నుంచి వచ్చిన వినతులు, అగ్రనేతల ఆలోచనలు, వివిధ సందర్భాల్లో ఇచ్చిన హామీల కలబోతగా మేనిఫెస్టోను రూపొందించినట్లు సమాచారం. దీనికి సంబంధించి 3 పార్టీల నేతలతో ఏర్పాటు చేసిన కమిటీ ఈ అంశంపై సుదీర్ఘ కసరత్తు చేసింది. రాష్ట్ర సమగ్ర అభివృద్ధితో పాటు ప్రజల వ్యక్తిగత జీవితాల్లో మార్పు తెచ్చేలా ఒక్కో పథకం, ఒక్కో కార్యక్రమం ఉంటుంది అని కూటమి నేతలు చెబుతున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతోంది అని జోస్యం చెప్పారు. ఇక కాంగ్రెస్, బీజేపీకి ఓట్లు, సీట్లు కావాలి కానీ ప్రజా సమస్యలు పట్టవని వ్యాఖ్యానించారు. ఇక ఖమ్మంలో నిర్వహించిన రోడ్ షోలో కేసీఆర్ మాట్లాడారు. కేంద్రంలో బీజేపీకి 200 సీట్లు కూడా రావు అని తెలియజేశారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 12 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. సంకీర్ణ ప్రభుత్వంలో కేంద్ర మంత్రి అవుతారు అని కేసీఆర్ చెప్పారు. ఇక రాష్ట్ర ప్రయోజనాల కోసం తెగేదాకా కొట్లాడతామని కేసీఆర్ చెప్పారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పచ్చి అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చింది అని ధ్వజమెత్తారు. కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇస్తాము అన్న కాంగ్రెస్ నేతలు నేడు పత్తా లేకుండా పోయారు అని ఎద్దేవా చేశారు. బంగారం కోసం అడిగితే కస్సుమంటున్నారు అని ధ్వజమెత్తారు. హామీలు నెరవేర్చమంటే తనను దూషిస్తున్నారు అని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తెలంగాణ సాధించిన తనను జైల్లో వేస్తారా అని కేసీఆర్ నిలదీశారు. జైల్లో వేస్తా అంటే కేసీఆర్ భయపడేది లేదు అన్నారు. లోక్సభ ఎన్నికలు అయ్యాక రేవంత్ బీజేపీలోకి వెళ్తారు అని కొందరు అంటున్నారని కేసీఆర్ చెప్పారు. బీజేపీ నేతల వ్యాఖ్యలను రేవంత్ ఒక్కసారి కూడా ఖండించలేదు అని కేసీఆర్ చెప్పారు. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలపై సర్వోన్నత న్యాయస్థానం మండిపడింది. అనుమతులు లేని తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. జాతీయ హరిత ట్రిబ్యునల్ తీర్పును యథాతథంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. అక్రమ తవ్వకాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ అంశంపై మే 9 లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ ఏపీ ప్రభుత్వానికి సూచించింది. ఎన్నికలు ఉన్నందున అఫిడవిట్ దాఖలుకు ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది సమయం కోరగా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఎన్నికల కంటే పర్యావరణ అంశాలే ముఖ్యమని వ్యాఖ్యానించింది. అనంతరం తదుపరి విచారణను మే 10కి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎన్నికల ప్రచారానికి సమాయత్తమవుతున్నారు. నేటి నుంచి వారం పాటు ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొంటారని టీడీపీ వర్గాలు తెలియజేశాయి. యువగళం పాదయాత్ర తర్వాత ఆయన సొంత నియోజకవర్గం మంగళగిరిలో పర్యటిస్తున్న లోకేష్ వాటి నుంచి వివిధ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఒంగోలు నుంచి ప్రచారాన్ని ప్రారంభం చేసి 6వ తేదీ ఏలూరు వరకు లోకేష్ ప్రచారం కొనసాగనుంది. దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ ను ఇప్పటికే ఆయన సిద్ధం చేశారు. గత 5 ఏళ్లలో జగన్ పాలనలో చోటు చేసుకున్న విధ్వంసం, ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని యువతీ యువకులతో ముఖాముఖి కార్యక్రమాల ద్వారా ఓటర్లను చైతన్యపరుస్తారు. ఇక జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనపై ప్రజలను చైతన్యపరచడానికి లోకేష్ యువగళం పేరుతో గత ఏడాది 3132 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మరోసారి జనంలోకి వెళ్లడానికి సిద్దమవుతున్నారు. జగన్ పాలనలో ధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం కోసం యువతను సంసిద్దం చేయడమే లక్ష్యంగా లోకేష్ రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలో వారం రోజుల పాటు సుడిగాలి పర్యటన చేయనున్నారు. ఒంగోలులో ప్రారంభం కానున్న యువనేత లోకేష్ పర్యటన మే 6వ తేదీన ఏలూరు వరకు కొనసాగనుంది. ఇవాళ ఒంగోలు, మే 1న నెల్లూరు, 2న రాజంపేట, 3న కర్నూలు, 4న నంద్యాల, 5న చిత్తూరు, 6న ఏలూరులో యువగళం సభలు కొనసాగుతాయి. ఇక ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు యువతతో సాగే ముఖాముఖి కార్యక్రమాలను లోకేష్ నిర్వహిస్తారు. నాగర్ కర్నూలు జిల్లాలోని ఓ కుగ్రామ ప్రజలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల తీరును నిరసిస్తూ ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చారు. బల్మూరు మండలంలోని మైలారం గ్రామస్తులు తాజాగా గుట్ట ముద్దు
ఓటు వద్దు అనే నినాదంతో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. సేవ్ మైలారం అంటూ గ్రామస్తులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అధికారులు తమ గ్రామంలోని ఓ గుట్టపై మైనింగ్ కు అనుమతులు ఇచ్చారని తెలియజేశారు. అధికారులు అక్రమంగా మైనింగ్ కు అనుమతులు ఇచ్చారు అని వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయం గురించి అధికారులకు ప్రజాప్రతినిధులకు విన్నవించినా పట్టించుకోవడం లేదు అని మండిపడుతున్నారు. గుట్టపై మైనింగ్ జరిగితే తమ జీవనం విధానం విధ్వంసం అవుతుంది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుట్టపై పురాతన ఆలయాలు, పల్లె ప్రకృతి వనం, క్రీడా ప్రాంగణం, డంపింగ్ యార్డ్ ఉంది అని వివరించారు. మైనింగ్ తో పర్యావరణానికి హాని జరుగుతుంది అని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు చెప్పారు. ఇక ఇప్పటికైనా మైనింగ్ అనుమతులు రద్దు చేయకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో మద్యం ప్రియులు రోడ్డెక్కారు. జిల్లాలోని వైన్స్, బార్లలో కింగ్ ఫిషర్ లైట్ బీర్లు కొరతపై ఆందోళన వ్యక్తం చేశారు. మద్యం ప్రియుల సంక్షేమ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు తరుణ్ ఈ మేరకు జిల్లా ఆబ్కారీ శాఖ అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. గత 18 రోజుల్లో రాష్ట్రానికి 670 కోట్ల రూపాయల ఆదాయాన్ని తీసుకొచ్చిన కింగ్ ఫిషర్ లైట్ బీర్లు జిల్లాలో లభ్యం కావడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లాతో పాటు కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ఆసిఫాబాద్ వంటి జిల్లాలో బీర్లు దొరకడం లేదు అన్నారు. ఇక కింగ్ ఫిషర్ లైట్ బీర్లలో మార్జిన్ అనేది తక్కువగా వస్తుండటంతో కొన్ని వైన్ షాపులు సిండికేట్ గా మారి వాటిని తెప్పించడం లేదు అని తరుణ్ ఆరోపించారు. దీనిపై అధికారులు వెంటనే స్పందించి కింగ్ ఫిషర్ లైట్ బీర్లు అందుబాటులో ఉంచాలి అని డిమాండ్ చేశారు. మద్యం విధానం కుంభకోణం కేసులో తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. బెయిల్ కోసమే అయితే ముందుగా ట్రయల్ కోర్టుకి ఎందుకు వెళ్లలేదు అని ధర్మాసనం ప్రశ్నించింది. ఇందుకు కేజ్రీవాల్ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి సమాధానమిస్తూ బెయిల్ కోసం తాము ఎలాంటి పిటిషన్ దాఖలు చేయలేదని తెలియజేశారు. అరెస్టు అక్రమమని చెప్పడానికి మాత్రమే పిటిషన్ వేశామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన వాదనలు కొనసాగిస్తూ 2024 లోక్సభ ఎన్నికలకు ముందు అరెస్టు చేయడం సరికాదు, ఏళ్ల తరబడి స్పందించిన ఈడీ ఎన్నికలకు ముందే అరెస్టు చేయడం పలు సందేహాలకు తావిస్తుంది. ఎటువంటి ఆధారం లేకుండా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని అరెస్ట్ చేయడం సరికాదు అనే విమర్శలు చెలరేగుతున్నాయి. ముఖ్యమంత్రి అనే విషయాన్ని పక్కన పెట్టినా సాధారణమైన వ్యక్తిని కూడా అలా అరెస్టు చేయడం ఏంటి అని దుమారం లేగుతోంది. ఇక ముఖ్యమంత్రికి కూడా ఇతర వ్యక్తుల వలె హక్కులు ఉంటాయి, వాటిని ఈడీ ఎక్కడా పాటించలేదు అని తెలుస్తోంది. విచారణకు హాజరు కావడం లేదు అనే సాకుతో అరెస్ట్ చేయడం సమంజసం కాదు అని అన్నారు. ఇక ఈడీ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు హాజరయ్యారు. వాదనలు విన్న ధర్మాసనం విచారణను నేటికి వాయిదా వేసింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు అమిత్ రెడ్డి, ఆయన సోదరుడు జితేందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. హైదరాబాద్ లో అమిత్ రెడ్డి, జితేందర్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కండువాలు కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. అంతకుముందు గుత్తా అమిత్ రెడ్డి నివాసానికి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్లారు. అమిత్ రెడ్డిని కాంగ్రెస్ లో చేరాలని వారు ఆహ్వానించారు. ఇందుకు సుముఖత వ్యక్తం చేసిన అమిత్ వారితో కలిసి సీఎం నివాసానికి వెళ్లి అక్కడ పార్టీలో చేరారు. ఇక గుత్తా తనయుడు సోదరుడు పార్టీ మారడంతో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చర్చనీయాంశంగా మారింది. ఆయన సైతం ఇప్పటికే పలుమార్లు సీఎం రేవంత్ పాలన బాగుంది అని కితాబిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి అప్పటి మంత్రుల వైఖరే కారణమని, బీఆర్ఎస్ లో నియంతృత్వ విధానాలు అమలవుతున్నాయని ఇటీవల విమర్శించారు. ఇక రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న ఆయన పదవీ కాలం పూర్తయ్యేంత వరకు కొనసాగుతారా లేక ఆ పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరతారా అనేది తెలంగాణలో హాట్ టాపిక్ గా. ఏపీ సచివాలయ ఉద్యోగులకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఇళ్ల స్థలాల కేటాయింపుపై ధర్మాసనం స్టే విధించింది. సచివాలయ ఉద్యోగులకు అనుకూలంగా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపైన సుప్రీంకోర్టు స్టే విధిస్తూ ఆదేశించింది. ఇక 155 ఎకరాలను ప్రభుత్వం 3 కోట్ల రూపాయల నామమాత్రం ధరకు కేటాయించింది. 1500 కోట్ల రూపాయల విలువైన భూమిని తక్కువ ధరకు ఇవ్వడంపై పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక తెలంగాణ హైకోర్టు కూడా ఉద్యోగులకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇరు వర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం ఏపీ సచివాలయం ఉద్యోగులకు కేటాయించిన ఇళ్ల స్థలాలపై స్టే విధించింది. ఇక ఏపీ సచివాలయ ఉద్యోగుల మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి అప్పటి ప్రభుత్వం భూమి కేటాయించింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం నెక్ నాంపూర్ లో 55 ఎకరాలు, షామీర్పేట మండలం జవహర్ నగరంలో 100 ఎకరాలు ప్రభుత్వం కేటాయించింది. ఇందుకు సంబంధించిన 509 జీవోను కూడా జారీ చేసింది. అయితే ఆ సొసైటీని భూమి కేటాయించడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే ఈ పిటిషన్ను జనవరిలో హైకోర్టు కొట్టివేసింది. ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడాన్ని సమర్థించింది. దీంతో పిటిషనర్ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మత ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. ఇదంతా ఓటు బ్యాంకు రాజకీయాల కోసమేనని ఆయన వ్యాఖ్యానించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు బీజేపీ వైపు ఉన్నందున మైనార్టీలను బుజ్జగించాలని
హస్తం పార్టీ చూస్తోంది అని కర్ణాటకలోని బాగల్కోట్ ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడారు. స్థానిక అధికార ప్రభుత్వం స్వల్ప కాలంలోనే రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసింది అని మోదీ విమర్శించారు. కర్ణాటకలో వెనుకబడిన వర్గాల హక్కులను కలరాసి రాజ్యాంగాన్ని మార్చే ప్రచారాన్ని కాంగ్రెస్ ప్రారంభించింది అని దుయ్యబట్టారు. ఇక మత ప్రాతిపదికన రిజర్వేషన్లకు రాజ్యాంగం అంగీకరించదు అన్నారు. ఇక కర్ణాటక ప్రభుత్వం మాత్రం ఓబీసీ రిజర్వేషన్లో కొంత భాగాన్ని ముస్లింలకు కేటాయించింది అని ఆక్షేపించారు. ఈ తరహా రిజర్వేషన్ల కల్పనకు చట్టం తీసుకొస్తాము అని గతంలోనే కాంగ్రెస్ పేర్కొంది అన్నారు. ఈసారి మేనిఫెస్టోలోనూ అటువంటి సంకేతాలే ఇస్తుంది అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఏదేమైనా ఆ పార్టీ ప్రయత్నాలను ఫలించనివ్వము అన్నారు. మీ హక్కులు రిజర్వేషన్లు కాపాడేందుకు ఎంతవరకైనా వెళ్తాను అని మోదీ స్పష్టం చేశారు. దళితులు, ఆదివాసీ, ఓబీసీలకు ఇదే తన గ్యారంటీ అని హామీ ఇచ్చారు. ఇక కర్ణాటకలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలివ్వలేని రోజులు ఎంతో దూరంలో లేవు అన్నారు. టెక్ హబ్ గా ఉన్న బెంగళూరును ట్యాంకర్ హబ్ గా మార్చింది అని ఎద్దేవి చేశారు. ఇక తద్వారా ట్యాంకర్ మాఫియాకు సాయం చేస్తోంది అని ఆక్షేపించారు. ఇక ఆ కమిషన్ పార్టీకి చేరుతోంది అని ఆరోపించారు. సొంతగడ్డపై కోల్కతా చెలరేగింది. హ్యాట్రిక్ పై కన్నేసిన ఢిల్లీకి షాక్ ఇచ్చింది. ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో కోల్కతా జట్లు 7 వికెట్ల తేడాతో నెగ్గింది. 154 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన కోల్కతా 16.3 ఓవర్లో 3 వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఇక ఆ జట్టు ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ అర్ధశతకంతో చెలరేగాడు. శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్ రాణించారు. ఇక ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ 2, విలియమ్స్ 1 వికెట్ తీశారు. ఈ విజయంతో కోల్కతా ఆడిన 9 మ్యాచ్ల్లో 6 విజయాలు సాధించగా ఢిల్లీ 11 మ్యాచ్ల్లో 6వ ఓటమిని మూటగట్టుకుంది. ఇక భారీ స్కోర్లు నమోదవుతున్న ఈ ఐపీఎల్లో ఢిల్లీ నిర్దేశించిన 154 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కోల్కతా ఆడుతూ పాడుతూ ఛేదించింది. ఇక ఆ జట్టు ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ రెచ్చిపోయి ఆడాడు. విలియమ్స్ వేసిన తొలి ఓవర్లో 4తో వేట మొదలుపెట్టిన అతడు అదే ఓవర్లో ఓ 6-4 బాదాడు. మరో ఓపెనర్ నరైన్ సైతం చివరి బంతికి 4 బాదడంతో మొత్తం 23 పరుగులు వచ్చాయి. ఇక 3వ ఓవర్లోని విలియమ్స్ కు ఫిలిప్ చుక్కలు చూపించాడు. వరుసగా 2 6లు బాదాడు. రసిక్ వేసిన 5వ ఓవర్లో నరైన్ 2 4లు కొట్టగా ఫిలిప్ 1 4 బాదాడు. ఇక ఖలీల్ అహ్మద్ వేసిన 6వ ఓవర్లో ఫిలిప్ విశ్వరూపం చూపాడు. 2వ బంతిని 4 బాదిన అతను 4వ బంతిని 6 బాది 26 బంతుల్లో అర్ధశతకం చేశాడు. ఇక తర్వాతి 2 బంతులను బౌండరీ దాటించాడు. 7వ ఓవర్లో అక్షర్ చేసిన తొలి బంతికి నారాయణ్ ఫ్రేజర్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అనంతరం రింకు సింగ్ క్రీజ్లోకి వచ్చాడు. కుల్దీప్ వేసిన 8వ ఓవర్లో రింకు 4 కొట్టగా సాల్ట్ 6 బాదాడు. ఇక 9వ ఓవర్ తొలి బంతికి సాల్ట్ ను అక్షర్ బౌల్ చేశారు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. కుల్దీప్ యాదవ్ టాప్ స్కోరర్ గా నిలిచారు. పంత్ మినహా మిగతా వారు విఫలమయ్యారు. కోల్కతా బౌలర్లో వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు తీయగా వైభవ్ అరోరా, హర్షిత్ రాణా చెరో 2 వికెట్లు పడగొట్టారు. స్టార్క్ నరైన్ 1 వికెట్ తీశాడు.